11 ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్న రోజుల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంటుందన్నారు. దేశం అభివృద్ధి కోసం స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. ప్రపంచంలో గొప్ప యువశక్తి మన దేశంలో ఉందన్నారు. ఈ యువ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కానీ డ్రగ్స్, గాంజా యువత దేశాభివృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. యువత టాలెంట్ బయటకు రాకుండా డ్రగ్స్, గాంజా తొక్కేస్తున్నాయన్నారు నేతలు. ఇప్పటికైనా డ్రగ్స్, గాంజాను నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి మోదీ 75వ జన్మదిన వేడుకల్లో భాగంగా యువ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నమో యువ 3K రన్ నిర్వహించారు. ఈ 3K రన్లో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కుమరయ్యతో పాటు పార్టీ నేతలు భారీగా హాజరయ్యారు. ముక్త్ భారత్ అనేటటువంటి థీమ్తో యువతతోని ఈ యొక్క రన్ ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది. భారతదేశానికి వెన్నుముక మన యువత. ఈ యువత నిర్వీర్యమైతే దేశం నిర్వీర్యమవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశము ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ. అంటే మనకు దగ్గర ఉన్నటువంటి ఒక 18 to 45 years లోపల ఉన్నటువంటి హైయెస్ట్ పాపులేషన్ మొత్తం ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన సంపద యువత. కాబట్టి ఈ యువతని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మాదక ద్రవ్యాలతోని, డ్రగ్స్తోని ఇటువంటి ఒక అలవాట్లు చేసుకొని కొన్ని విదేశీ దేశాలు భారతదేశాన్ని ఈరోజు బలహీనపడటానికి మన దేశంలో డ్రగ్స్ కల్చర్ని పెంచుతున్న విషయాన్ని గుర్తించాలి. ఈరోజు మన దేశంలో విదేశాల నుంచి డ్రగ్స్ వచ్చే మన యువతపై ప్రభావితం చేస్తున్నటువంటి కుట్రను అర్థం చేసుకోవాలి. డ్రగ్స్ మెనాస్ ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ అదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో మన యువతను నిర్వీర్యం చేస్తే భారతదేశం ఒక బలహీనపడుతుందని చెప్పేసి ఆలోచన కొంతమంది కొన్ని దేశాలకు ఉన్నాయి. కానీ మనకు ఉన్నటువంటి ఒక విల్ పవర్, మనకున్నటువంటి ఒక శక్తి, మనోశక్తి, ఈరోజు దాంతో మనం ఈ నషాముక్త భారత్ తయారు చేసినటువంటి ఒక బాధ్యత యువతపైనే ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుపడాలన్నా, దేశంలో పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఉత్పత్తులు కానీ పెరగాలన్నా, ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక రకాల సంపదకు మనము మేలు జరగాలన్నా కూడా ఈరోజు స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. స్వదేశీ ఉత్పత్తులనే ప్రోత్సహించాలి. స్వదేశీకి సంబంధించినటువంటి అన్ని రకాలుగా మన దేశంలో తయారైనటువంటి ప్రతి వస్తువు ఈరోజు మరి చాలా మంది పొరపాటుతో ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు చెమటతో తయారు చేసినటువంటి ఏ వస్తువు అయినా సరే అది మనకు స్వదేశీ కిందనే వస్తుంది. కాబట్టి ఈ దేశంలో తయారయ్యేటువంటి ఉత్పత్తులను మాత్రమే మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు యువత ముఖ్యంగా చాలా దురదృష్టకరం. మన దేశంలో మరి అత్యధికమైనటువంటి యువత ఉన్నది. ఈరోజు ప్రపంచంలో పోల్చి చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి జనాభా ఏ దేశంలో కూడా లేదు. అటువంటి యువశక్తిని ఈ దేశ అభివృద్ధికి, ఈ దేశ పునర్నిర్మాణానికి 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడం కోసము అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది.